హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు చేపలు, పెసర పునుగులు పులుసు చేస్తున్నానండి. ఆయిల్ పోసుకోవాలి, ఇలా గరిటె పోసుకోవాలి. 5, 6 ఆనియన్స్, 4, 5 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. పచ్చిబడే వరకు వేయించుతాను. కొంచెం సాల్ట్ వేయాలి, ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి. ముక్కలు మెత్తబడిపోయాయండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. ఆయిల్ కొట్టేసాక చేపలు వేసేసాను. ఈ పెసర పునుగులు కూడా వేసేసాను. ఇలా కొంచెం కలిపేసి ఒక 5 నిమిషాలు కారం 2 స్పూన్ వేస్తున్నాను. ఇందాక 1 స్పూన్, ఇప్పుడు 1 స్పూన్ ఏమో కారం ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసి చింతపండు పులుసు వేసేసాను. ఇప్పుడు చింతపండు, టమాటాలు రసం పిండండి వేసేసుకోవాలి. ఇంకొంచెం చింతపండు రసం వేద్దామండి. ఒకసారి కలిపేద్దాము. కొద్దిసేపు మరిగాక అప్పుడు ఆపేద్దాం స్టవ్. చామదుంపలు, పెసర పునుగులు పులుసు తయారైపోయిందండి. ఇది చూడండి, పెసర పునుగులు నాన్ వెజ్ పీసులాగా పైకి ఎలా కనిపిస్తున్నాయో. నాన్ వెజ్ కాదండి, వెజ్. పెసర పునుగులు పులుసు, చామదుంపలు పెసర పునుగులు పులుసు చాలా బాగుంటుందండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. అయితే మరిగిపోయింది, కొంచెం కొత్తిమీర వేసిద్దాం. రైస్లోకి చాలా బాగుంటుందండి. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా బాగుంటుంది. సరే అండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటాను. సూపర్ టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. బాయ్ అండి.